వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ కంట్రీలో అయినా సరే గోంగూర పచ్చడి తినేవాడు తెలుగోడు అంటారు, అది నిజమేనా? ఏమో మామ, అదే నిజమైతే నువ్వు తినే తిండికి నువ్వు ఏ భాష వాడో చెప్పడం చాలా కష్టం. ఊరుకో మావా. అన్నట్టు అసలు మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచి ఉంది? ఆంధ్రప్రదేశ్ అనక చాలా హిస్టరీ ఉంది మామ. అవునా? అయితే ఏంటో చెప్పు మావా. అసలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి ఎందుకు విడిపోయింది? చెన్నై నిజంగా మన తెలుగు వాళ్ళదేనా? ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావంలో పొట్టి శ్రీరాములు పాత్ర ఎంత? అసలు భాషని బేస్ చేసుకుని రాష్ట్రాలు డివైడ్ చేసిన యాక్ట్ సరైన డెసిషనేనా? దానివల్ల కంట్రీ ఎలా ఎఫెక్ట్ అయింది? ఇలా దీనికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూసేయండి. నువ్వు లోగా వేసుకోమ్మా. తమిళనాడు నుండి విడిపోయింది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి. మద్రాస్ ప్రెసిడెన్సీయా? అదెక్కడుందిరా? ఇండిపెండెన్స్ ముందు వరకు ఇండియాలో రాష్ట్రాలు అనేవి లేవు. ఇప్పుడు మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్, టోటల్ తమిళనాడు, కేరళలో కొంత భాగం అండ్ ఇప్పటి కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేవి. ఇంతకీ ప్రెసిడెన్సీ అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాను ఆక్రమించుకునే ముందు వరకు ఇండియాలో రాష్ట్రాలు కాదు, సామ్రాజ్యాలు ఉండేవి. అవి ఆక్రమించిన బ్రిటిషర్స్ కొన్ని ఏరియాస్ ని కలిపి ప్రెసిడెన్సీలుగా ఫామ్ చేశారు. లైక్ బాంబే ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. అండ్ ఇప్పటి తెలంగాణ అయితే హైదరాబాద్ స్టేట్ పేరుతో నిజాం నవాబ్ రూల్ లో ఉండేది. ఓహో, మరి అన్ని ప్రాంతాలు కలిసి బానే ఉన్నాయిగా, మరి సడన్ గా ఏమైంది? నిజానికి ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో కన్నడ అండ్ మలయాళం వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ తమిళ వాళ్ళు అండ్ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేవారు. అయినప్పటికీ ఈ మద్రాస్ ప్రెసిడెన్సీకి మెయిన్ క్యాపిటల్ గా మద్రాస్ అంటే ఇప్పుడు చెన్నై ఉండేది. ఈ ప్రెసిడెన్సీ యొక్క అఫైర్స్, ఆర్గనైజింగ్ అండ్ రూలింగ్ అంతా మద్రాస్ కేంద్ర బిందువుగానే జరిగేది. అయితే ఈ మద్రాస్ గవర్నమెంట్ లో ఎక్కువ మంది తమిళ వాళ్ళు ఉండడం వల్ల అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో క్యాబినెట్ రెగ్యులేషన్ అంతా తమిళ ఏరియాస్ లో జరగడం వల్ల ఈ ప్రెసిడెన్సీలో తమిళ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉండేది. ఈవెన్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక కూడా తమిళ వాళ్ళ డామినేషన్ తోనే ప్రెసిడెన్సీ క్యాబినెట్ నడిచింది. సో తమిళ ఏరియాస్ లోనే ఎక్కువ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ కనిపించేది. అవును. సో దీనివల్ల తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూస్తున్నారని, అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు వాళ్ళని మైనారిటీస్ గా ట్రీట్ చేస్తున్నారని తెలుగు వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. సో 1948 లో మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్న కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ ఏరియాస్ ని కలిపి తెలుగు వాళ్ళకి సెపరేట్ స్టేట్ ఇవ్వాలని నిరసనలు స్టార్ట్ చేశారు. ఈ నిరసనలు అప్పటి రూలింగ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పై భారీ ఎత్తున ఒత్తిడి తెచ్చాయి. అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు కొత్తగా స్వాతంత్రం తెచ్చుకున్న దేశానికి చాలా సమస్యలు ఉన్నాయని, దేశాన్ని స్టేబుల్ చేయడానికి కొంత సమయం పడుతుందని, ఈ లోపు రాష్ట్ర విభజన, కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అంటే అభివృద్ధి కష్టమని చెప్పి విభజనకు అర్జెన్సీ లేదని చెప్పి దేశంలో పరిస్థితిలో కొలిక్కి వచ్చాక సెపరేట్ తెలుగు స్టేట్ గురించి ఒక నిర్ణయం తీసుకుందామని డెసిషన్ ఫైనల్ చేశారు. లేదు, కాంగ్రెస్ పైన అండ్ నెహ్రూ పైన చాలా ఫైర్ అయ్యారు. నెహ్రూ గారిపై నిరసనలు తెలుపుతూ ఉద్యమాలు స్టార్ట్ చేశారు. ఇంకా చేసేదేం లేక ఈ ఒత్తిడికి రియాక్ట్ అవుతూ నెహ్రూ గారు 1949 లో జేవీపీ కమిటీ వేసి సెపరేట్ తెలుగు స్టేట్ కి టైం పడుతుందని అనౌన్స్ చేశారు. అంతే. ఇక ఈ నిరసన ప్రభావం మన దేశంలో 1952 లో జరిగిన మొట్టమొదటి జనరల్ ఎలక్షన్ పై పడింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో 375 సీట్స్ ఉన్నాయి. అందులో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో 143 సీట్స్ ఉంటే కాంగ్రెస్ 43 సీట్స్ మాత్రమే విన్ అయింది. దీంతో మద్రాస్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ మైనార్టీ గవర్నమెంట్ లిస్ట్ లోకి పోయింది. దాంతో అప్పుడు ఒక పార్టీషన్ కమిటీ ఏర్పడింది. తెలుగు వాళ్ళకి రిప్రజెంటేటివ్ గా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉండేవారు. నీ బొందరా ముందు చెప్పేది అప్పుడే ఎంటర్ అయ్యారు మన గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు. అతనేరా పొట్టి శ్రీరాములు. ఆయన తెలుగు వాళ్ళ కోసం, తెలుగు రాష్ట్రం కోసం నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. 35 రోజుల పాటు సాగింది ఈ దీక్ష. కానీ వినోబా భావే వచ్చి ఈ సిచ్యువేషన్ సెటిల్ చేస్తా అని చెప్పి పొట్టి శ్రీరాములు గారితో దీక్ష విరమింప చేశారు. కానీ నో న్యూస్, ఏమీ జరగలే. ఈలోగా రాజగోపాల్చారి గారు మద్రాస్ ప్రెసిడెన్సీకి సీఎం అయ్యారు. ఇతను ఒక తమిళ వాడు. మన కృష్ణా నదిపై కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ కట్టి కృష్ణా నది నీరుని డైవర్ట్ చేసి తమిళ ఏరియాస్ ని డెవలప్ చేయాలని చూశాడు. అలా కనుక చేస్తే ఆంధ్రాలో కృష్ణా నదిని నమ్ముకున్న వాళ్ళకి నీరు ఉండదని ఈ పక్షపాతం చూసి మళ్లీ ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో నెహ్రూ గవర్నమెంట్ ఏఎన్ కోస్లా గారి చైర్మన్షిప్ లో ఒక కమిటీ వేసి ఆ ప్రాజెక్ట్ నాపి నందికొండలో నాగార్జున సాగర్ డ్యామ్ కట్టించి ఆ నీరు ఆంధ్ర వాళ్ళకే యూజ్ అయ్యేలా సెటిల్ చేశారు. కానీ రాజగోపాల్చారి పక్షపాతం ఎఫెక్ట్ కి సెపరేట్ తెలుగు రాష్ట్ర మూవ్మెంట్ బాగా హీట్ ఎక్కింది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అప్పుడు మన పొట్టి శ్రీరాములు గారు మళ్ళీ ఎంటర్ అయ్యారు. ఈసారి తెలుగు వాళ్ళకి సెపరేట్ స్టేట్ డిక్లేర్ చేసే వరకు నేను తగ్గేదే లేదని చెప్పి 19th అక్టోబర్ 1952న
ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. కానీ అది కాంగ్రెస్ లీడర్స్ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఆపడానికి లీడర్స్ ని కూడా పంపలేదు. 1 మంత్ గడిచింది. అయినా సరే గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. కానీ ఆయన దీక్ష ఆపలేదు. అలా 15th డిసెంబర్ 1952న సరిగ్గా 58 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్ష తర్వాత పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు. అయ్యో పాపంరా. అవును, ఇది నిజంగా దారుణం. ఆయన మరణంతో తెలుగు వాళ్ళ బ్లడ్ ఓ రేంజ్ లో బాయిల్ అయింది. దాంతో తెలుగు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి గవర్నమెంట్ పై దాడి చేశారు. మద్రాసుకు వెళ్లే రైల్వే లైన్ ధ్వంసం చేసి అంతరాయం సృష్టించారు. టోటల్ తెలుగు ప్రాంతాల్లో విధ్వంసం. అనకాపల్లి అండ్ విజయవాడలో పోలీస్ కాల్పుల్లో 7 చనిపోయారు. అయినా సరే ఈ హీట్ మాత్రం తగ్గలేదు. 3-4 రోజుల పాటు తెలుగు ప్రాంతాలు అట్టుడికిపోయాయి. దాంతో ఇండియన్ గవర్నమెంట్ షేక్ అయ్యి 19th డిసెంబర్ 1952న తెలుగు వాళ్ళకి సెపరేట్ గా ఆంధ్ర స్టేట్ డిక్లేర్ చేసింది. అమ్మయ్యా, ఫైనల్ గా ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిపోయింది అనమాట. ఇంక నో ఇష్యూస్. లేదు, అసలు ఇష్యూ ఇంకోటి స్టార్ట్ అయింది. అప్పటి వరకు మద్రాస్ ప్రెసిడెన్సీలోనే మేజర్ సిటీ అయిన మద్రాస్ ని ఆంధ్ర వాళ్ళు మాకు ఇవ్వాలని, మరో పక్క తమిళ వాళ్ళేమో ఆ సిటీ వాళ్ళదని ఇంకో ఇష్యూ మొదలైంది. మామా, అసలు మద్రాస్ ఎవరిది? తెలుగు వాళ్ళదా తమిళ వాళ్ళదా? నిజానికి హిస్టరీ తిరిగేస్తే మద్రాస్ విషయంలో పెద్ద కన్ఫ్యూజనే ఉంది. అసలు మద్రాస్ కి చెన్నై అనే పేరు ఎలా వచ్చింది అండ్ ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా? ఎవరు? మన తెలుగువాడు, మన విజయనగర సామ్రాజ్యపు రాజైన దామెర్ల చెన్నప్ప నాయకర్. ఆయన తర్వాత ఆయన కొడుకు దామర్ల వెంకటాద్రి నాయక్ శ్రీకాళహస్తికి రాజు. తన తండ్రి పేరు చెన్నప్ప వచ్చేలా ఒక గ్రామానికి చెన్నపట్నం అని పేరు పెట్టాడు. బ్రిటిష్ వాళ్ళకి ఈస్ట్ కోస్ట్ లో మేజర్ పార్ట్ కోసం వెంకటాద్రిని కలిశారు. 22 ఆగస్ట్ 1639 ఆయన ఆ గ్రామాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చాడు. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చెన్నపట్నంతో పాటు మద్రాసు పట్నం అనే గ్రామాన్ని కూడా తీసుకున్నారు. అక్కడ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ వల్ల లేబర్ అవసరం అవడంతో చుట్టుపక్కల తమిళ వాళ్ళు కూడా పనికి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. అలా రాను రాను చెన్నపట్నం అండ్ మద్రాసు పట్నం లింకప్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగి ఏరియా ఎక్స్పాండ్ అయ్యి సిటీగా మారి మద్రాస్ గా పేరు వచ్చింది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ చెన్నప్ప నాయకర్ కి గుర్తుగా చెన్నైగా మార్చారు. అంటే చెన్నై తెలుగు సిటీయేనా? హిస్టారికల్ గా చూస్తే తెలుగు సిటీయే. బట్ ఆంధ్ర స్టేట్ సెపరేషన్ టైం కి ఒక ఏరియాలో మెజారిటీ పీపుల్ మాట్లాడే లాంగ్వేజ్ బట్టి డివైడ్ చేస్తారు. అప్పటి మద్రాసులో 58% మంది తమిళియన్స్ ఉండడంతో అది తమిళనాడుకి వెళ్ళింది. అది తెలుగు సిటీ అనడానికి రిఫరెన్స్ గా అక్కడ 1000 దీపాల, షావుకారుపేట అని ఇలా చాలా తెలుగు పేర్లతో చెన్నైలో ప్లేసులు ఉన్నాయి. అండ్ అలాగే తమిళ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ తెలుగు మెజారిటీ ఉన్న నెల్లూరు, తిరుపతి లాంటివి ఆంధ్రాలోకి వచ్చాయి. ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ లో కలిసిన హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పటి తెలంగాణలో తెలుగు మేజర్ అవడం వల్ల దాన్ని ఆంధ్ర స్టేట్ లో కలిపి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది. తమిళనాడు మాత్రం కొన్నేళ్లు మద్రాస్ స్టేట్ గా పిలువబడుతూ తర్వాత తమిళనాడుగా మారింది. అయితే లాంగ్వేజ్ బేస్ చేసుకుని మనమేం తమిళ వాళ్ళు విడిపోయామన్నమాట. అసలు అది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. లాంగ్వేజ్ బేస్ మీద సెపరేట్ అయిన ఆంధ్రాని చూసి ఇండియాలో ఉన్న ప్లేసెస్ అన్ని కూడా అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వాళ్ళకి సెపరేట్ స్టేట్ కావాలని డిమాండ్ చేశారు. సో ఇక 1956 లో వచ్చిన స్టేట్స్ రికగ్నైజేషన్ యాక్ట్ తో ఏ ప్లేసెస్ లో ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారా అని చూసి స్టేట్స్ డివైడ్ చేశారు. అందరూ హ్యాపీస్ అనే అనుకున్నారు. బట్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని స్టేట్ డివైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నిజానికి ఈ లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్ డివిజన్ భాషకి, కల్చర్ కి తప్ప ఇండియా డెవలప్మెంట్ కి అస్సలు ప్లస్ కాదు. ఇన్ఫాక్ట్ యూనిటీ కంటే ఈ డివిజన్ మన ఇండియన్స్ ని విడదీసింది. నిజానికి నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పింది ఏంటంటే లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని రాష్ట్రాలు డివైడ్ చేయడం కరెక్ట్ కాదు, అది ఇండియాకి ఎప్పటికైనా ప్రమాదం అని. నిజానికి మనకి ఇండియన్స్ అనే ఫీలింగ్ కంటే ముందు మేము తెలుగు వాళ్ళం, తమిళ వాళ్ళం, కన్నడ వాళ్ళం అనే ఫీలింగ్సే ఎక్కువ. ఇండియా అంతా మనం అనే ఫీలింగ్ కంటే మేము, వాళ్ళు అనే ఫీలింగ్స్ తోనే ఎక్కువగా ఉంటాం. అలాంటి ఫీలింగ్స్ వల్లే మనం లాంగ్వేజ్ పరంగా రాష్ట్రాలుగా విడిపోయాం, మతాల పరంగా దేశాలుగా విడిపోయాం, ఇండియా అండ్ పాకిస్తాన్ లాగా. నిజానికి బ్రిటిషర్స్ మన ఇండియాని 200 years రూల్ చేయడానికి వాళ్ళ మెయిన్ వెపన్ మన ఇండియన్స్ లో యూనిటీ లేకపోవడం అండ్ కుల భేదాలు, భాష భేదాలు ఉండడం. అందుకే బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీతో ఇండియాను విభజించి పాలించగలిగారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. నిజానికి విజన్ ఉన్న ఏ దేశం కాన్స్టిట్యూషన్ కూడా లాంగ్వేజ్ బేస్ తో స్టేట్ డివిజన్ చేయరు, అడ్మినిస్ట్రేషన్ బేస్ చేసుకుని చేస్తారు ఆర్ జియోగ్రఫీ బేస్ చేసుకుని చేస్తారు. లైక్ ఒక రివర్ కి ఆ పక్క ఒక స్టేట్, ఈ పక్క ఒక స్టేట్, ఆర్ మౌంటైన్ రేంజ్ బేస్ తో జపాన్, రష్యా, యుఎస్ఏ లాంటి దేశాల్లో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ జాగ్రఫీతో డివైడ్ చేశారు కానీ లాంగ్వేజ్ బేస్ పై కాదు. అందుకే అవి వరల్డ్ లో టాప్ డెవలప్డ్ కంట్రీస్ అయ్యాయి. లాంగ్వేజ్ బేస్ మీద డివైడ్ అయ్యాం కాబట్టి మనం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర డివైడ్ అయ్యే టైం కి మన ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ రెవెన్యూ జనరేట్ చేసే స్ట్రాంగ్ బేస్ లేదు. తమిళనాడు వాళ్ళకి మేజర్ అడ్మినిస్ట్రేషన్ చెన్నై సిటీ ఉండడంతో వాళ్ళు ఫాస్ట్ గా డెవలప్ అయ్యారు. మనకి కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ అప్పటికి కరువు ప్రాంతం. సో మనకి పికప్ అవడానికి చాలా టైం పట్టింది. అదే అడ్మినిస్ట్రేషన్ బేస్ తో స్టేట్ డివిజన్ జరుగుంటే ఫర్ ఎగ్జాంపుల్
రాయలసీమ లాంటి ప్రాంతాన్ని మైసూర్ స్టేట్ లో కలిపితే అక్కడ కేజీఎఫ్ ఉంది. దాంతో రాయలసీమ డెవలప్ అయ్యేది. కోస్టల్ ఆంధ్ర అండ్ తమిళనాడు కలిసి ఉంటే డెవలప్మెంట్ ఇంకోలా ఉండేది. ఇండియా గ్రోత్ సూపర్ ఫాస్ట్ గా ఉండేది. ఇలా స్టేట్ డివిజన్ జరిగి ఉంటే ఒకే స్టేట్ లో ఈ భాష వాళ్ళు ఆ భాష, ఆ భాష వాళ్ళు ఈ భాష నేర్చుకుని సమైక్యతతో కమ్యూనికేషన్ ఈజీగా ఉండేది. ఒక కల్చర్ ని ఇంకొకరు అడాప్ట్ చేసుకుని ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగేది. కానీ లాంగ్వేజ్ బేస్ మీద మనం డివైడ్ అవ్వడం వల్ల ఇక్కడ మాక్సిమం అందరికీ ఒకే భాష నేర్చుకుని అదే ప్రైడ్ గా ఫీల్ అవ్వడం అండ్ మనకి ఇండియన్ అనే ఫీలింగ్ కంటే ఈ భాష వాడిని అనే ఫీలింగ్ తో గట్టిగా ఉంటాం. సో భాషనే ఐడెంటిటీగా ఫీల్ అవుతాం. అవును మామ, కరెక్టే. జరిగింది ఎలాగో వెనక్కి వెళ్లి మార్చలేం కాబట్టి ఇతర టాప్ నేషన్స్ స్థాయిలో మన ఇండియా కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృషి చేద్దాం. జై హింద్.